ప్రియులారా, ఈ సమయంలో మనము తెలుసుకునే అంశము మహాబలవంతుడు సంసోను బలహీనుడిగా ఎందుకు మారిపోయాడు, తన 2 కండ్లు వేయబడి ఘోరమైనటువంటి బ్రతుకు తనకెందుకు వచ్చింది అనేటువంటి అద్భుతమైనటువంటి అంశాన్ని మనము తెలుసుకుందామండి. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వింటూ ఇందులో ఉన్న డెప్త్ గ్రహించాలని కోరుతున్నాను. మహాబలవంతుడు సంసోను బలహీనుడు ఎలా అయ్యాడు, దేనిని బట్టి అయ్యాడు? ప్రియమైన దేవుని పిల్లలారా, సంసోను గురించి మనందరికీ తెలుసు. ఎవరు ఈ సంసోను? లాస్ట్ సండే అంతకంటే ముందు జస్ట్ లైట్కి టచ్ చేశాను, వేరే టాపిక్లోకి వెళ్ళిపోయాను. నేను సన్మానం అనే సబ్జెక్ట్లో కొత్తది ఇది. సంసోన్ ఎవరు అని ఆలోచిస్తే మనలో కొద్ది మందికి తెలుసు, కొద్ది మందికి తెలియదు. తెలిసిన వారు, తెలియని ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా మీరు వినండి. బైబిల్లో ఉన్న ఈ సంసోను క్రీస్తుకు పూర్వము 1390 సంవత్సరముల క్రితము జీవించినటువంటి వ్యక్తి. ఇశ్రాయేలీల మధ్య, ఇశ్రాయేలీలలో దాను గోత్రానికి సంబంధించినటువంటి వాడు. ఇతను ఇశ్రాయేలీలకి ఒక న్యాయాధిపతి. దాదాపు 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉండి ఇశ్రాయేలీలకి రక్షకుడిగా మారిన వాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు రావటానికి దేవుడు మోషేని వాడుకున్నాడు. మోషే ద్వారా ఇశ్రాయేలీలకి విడుదల కలగజేశాడు. మోషే తర్వాత యెహోషువ ఇశ్రాయేలు యొక్క పరిరక్షణ కొరకు జీవించినట్టుగా మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు కానాను దేశంలో సెటిల్డ్ అయిపోయారు. చక్కగా బ్రతుకుతున్న దినాలవి. ఇశ్రాయేలీలకి ఆ రోజులలో రాజులు లేరు. దేవుడు వారి దాంట్లో నుంచే జ్ఞానవంతులని, బలవంతులని, వివేకము కలిగిన వారిని న్యాయాధిపతులుగా ఏర్పాటు చేసి న్యాయాధిపతుల ద్వారా ఇశ్రాయేలుని రక్షించిన సందర్భాలవి. ఆ న్యాయాధిపతులలో ఒకడు ఈ సంసోన్ అండి. 8వ వాడు లేదు 7వ వాడు అవుతాడు ఈ యొక్క సంసోన్. న్యాయాధిపతిగా ఉంటాడు. ఇక ప్రియులారా, మనం ఆలోచిస్తే ఈ సంసోన్ యొక్క ఊరు ఏంటిది? ఏ ఊరు అతను, అంటే ఏ పట్టణస్థుడు అని మనం ఆలోచిస్తే, దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ ఓపెన్ చేయండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయము 1వ వచనం మనం చదవగలిగితే, ఇశ్రాయేలీలు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. ఆ కాలమున దాను వంశస్థుడును జోరియా పట్టణస్థుడునైన మనోహ అను ఒకడు ఉన్నాడు. చాలండి. మనోహది ఏ ఊరంటే, ఏ పట్టణం అంటే జోరియా పట్టణము. మనోహ ఎవరు అనంటే సంసోన్ యొక్క తండ్రి. మనోహ ఊరు జోరియా పట్టణం అయినప్పుడు మనోహ కుమారుడైన సంసోన్ది కూడా జోరియా పట్టణమే అని మనం గ్రహించాలి. మన బర్త్ ప్లేస్ ఏదైతే అదే అని మనం చెప్పుకోవాలి. జోరియా పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈ సంసోను. ఓకే,
ప్రియులరా, దేవుడు మహాకృపను బట్టి, దేవుని అనాది కాల సంకల్పాన్ని బట్టి జొరియా పట్టణములో సంసోను పుట్టటం జరిగింది. దేవుని ప్రణాళిక ప్రకారంగా సంసోను మనోహ దంపతులకి పుట్టటం జరిగింది. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24. తర్వాత స్త్రీ కుమారుని కని అతనికి సాంసోన్ అను పేరు పెట్టెను. చాలండి. సంసోను పుట్టటం జరిగింది మనోహ దంపతులకి జొరియా పట్టణంలో. సంసోను పుట్టాడు. ప్రశ్న: సంసోనుని దేవుడు ఎందుకు పుట్టించాడు జొరియా పట్టణంలో ఇశ్రాయేలీల మధ్య? సంసోను పుట్టుక వెనకాల దేవుడికున్న ప్రణాళిక ఏంటి? సామెతల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే జ్ఞాని అయిన సొలొమోను అంటాడు, యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసిండు అని అంటాడు. యెహోవా ప్రతి వస్తువుని ఎందుకు కలగజేసిండంటే వాటి పనుల నిమిత్తము. దేవుడు ద్వారా సృజింపబడిన వస్తువులకే అవి పుట్టడానికి పని ఉండటం కరెక్ట్ అయినప్పుడు భూమి మీద మానవులు కూడా పుట్టారంటే, దేవుడు మానవులని పుట్టిస్తున్నాడంటే ప్రతి మనిషి పుట్టుక వెనకాల దేవుడికి ప్రణాళిక ఉంటది. దేవునికి ప్రణాళిక లేకపోతే ఈ భూమి మీద మనం పుట్టేవారం కాదు. ప్రతి ఒక్కరు గ్రహించాలి. మనం పుట్టామంటే తల్లిదండ్రుల కోరిక ప్రకారంగా వారి కలయికతో పుట్టిన వాళ్ళం కాదు. అట్లంటే కొన్ని వందల సార్లు కలిసిండ్రు వాళ్ళు, ఎందుకు పుట్టలే మనం? కొన్ని సంవత్సరముల తర్వాత ఎందుకు పుట్టామంటే నీ పట్ల నా పట్ల దేవుడికి ప్రణాళిక ఉంటేనే పుట్టామని అర్థం చేసుకోండి. అలాగా మనోహను కూడా దేవుడు భూమి మీద కన్నాడు. సంసోనును కూడా కన్నాడు. అయితే మనోహ దంపతులకు ఎందుకు ఇచ్చాడు సంసోన్ని? సంసోను పుట్టక వెనకాల దేవుడు ప్రణాళిక ఏంటి అని ఆలోచిస్తే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 4. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి ద్రాక్ష రసమునే కాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుణ్ణి కందువు, అతని తల మీద మంగళ కత్తి వెయ్యకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చెయ్యబడిన వాడై, అండర్లైన్ చేసుకోండి ఇక్కడి నుంచి, ఫిలిస్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అన్నారు. సంసోను పుట్టుక వెనకాల దేవునికున్న ప్రణాళిక ఏంటి? సంసోను చేయవలసిన ప్రాజెక్ట్ ఏంటిది? తన జీవిత కాలంలో ఆయన పుట్టాలి. సంసోను తన జీవిత కాలములో ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల చేతిలో బందీలుగా, బానిసలుగా జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్ళ చేతిలో నుంచి సంసోను ఇశ్రాయేలీని విడిపించాలి. ఇది ప్రాజెక్ట్. మోసే ఇశ్రాయేలీని విడిపించినట్టు, యెహోషువ తర్వాత పని టేకప్ చేసినట్టు, ఇక్కడ సంసోను యొక్క పని ఏందనంటే పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది.
ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడు దేవుడు వాళ్ళకు బుద్ధి రావటం కొరకు ఫిలిస్తీయులకు అప్పచెప్పాడు. ఫిలిస్తీయుల చేతిలో నుంచి సంసోను వీరిని విడిపించాలి. ఇది ప్రాజెక్ట్. అతను పుట్టి ఆ కార్యక్రమాన్ని చేపడతాడు. కాబట్టి సంసోను విషయంలో మీరు ఇలాగ జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి అన్నాడండి. సంసోను పుట్టుక వెనకాల దేవుడికి ప్రణాళిక ఉందా లేదా? ఉంది. నీ పుట్టుక పట్ల దేవుడికి ప్రణాళిక ఉందా లేదా? ఉంది. చాలాసార్లు చెప్పాను, అవసరం ఉంటే మళ్ళీ తర్వాత చెప్తా. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాగా సంసోను పుట్టాడు. సంసోను పుట్టిన తర్వాత పుట్టినటువంటి వ్యక్తి యవ్వన కాలంలోకి వచ్చిన కాడి నుంచి తన ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నాడు. అంటే ఏం చేస్తున్నాడు? ఇశ్రాయేలీయులని ఫిలిస్తీయుల చేతిలో నుంచి విడిపించే పనిలో బిజీ అయిపోయాడు. ఎలాగంటున్నా నేను 13:24 తర్వాత స్త్రీ కుమారుణ్ణి కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు అంటే బాలుడు వయసు 12 ఏళ్ళు, యవ్వన కాలంలోకి వస్తున్నాడు. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించిండు. యెహోవా అతని జొర్యాకును అని చెప్పేసి అని 22లో మనం చదువుకున్నాం. ఎక్కడండి అది? మొదలు పెట్టెను అని 24వ వచనమా? ఏమ్మా? 13:4 కాదు, 25 లాస్ట్. ఎస్. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎప్తయేలుకును మధ్యనున్న మహనేదానులో అతన్ని రేపుటకు మొదలు పెట్టెను. అంటే పనిలోకి వెళ్ళిపోయిండు. దేవుని పిల్లలారా, పుట్టిండు. దేవుని ప్రాజెక్టు తెలుసుకున్నాడు తల్లిదండ్రుల ద్వారా. నా పుట్టుక వెనకాల దేవుడికి ప్రణాళిక ఉంది అని ఆ పని చేసే పనిలోకి ఇన్వాల్వ్ అయ్యాడు. ఎవరండి? సంసోన్. తన ప్రాజెక్ట్ నెరవేరుస్తున్నాడు. అప్పుడు ఏజ్ ఎంత? 12 ఏళ్ల కానించి పైన యవ్వనస్తుడు. యవ్వన కాలం వచ్చేంత వరకు అద్భుతం, సౌండ్. పనిలోకి వెళ్ళిందంటే ఏం అర్థం చేసుకోవాలి? దేవుని చిత్త ప్రకారంగానే బ్రతుకుతూ ఉంటున్నాడు. అంటే యవ్వన కాలం వచ్చేంత వరకు సంసోను యొక్క తల్లి, సంసోను యొక్క తండ్రి, అరే సంసోను నా కుమారుడా, నువ్వు ఎందుకు పుట్టావు? నీ పుట్టుక వెనకాల దేవుడికి ప్రణాళిక ఉందిరా, ఆ ప్రణాళిక ఏంటో వినరా అని చెప్పేసి కూర్చోబెట్టి చిన్నప్పటి నుంచి ప్రియులారా తల్లిదండ్రులు సంసోనికి తెలియచేశారు. చేసిందా చేయలేదా? సంసోను కూడా విన్నాడు, భయభక్తులు కలిగి బ్రతికిండు, ఎవ్రీథింగ్ ఓకే. ఆత్మీయ బలవంతుడైపోయాడు. చిన్నప్పుడు ఆత్మీయ బలవంతుడిగా వృద్ధి నొందుతున్నాడు. దేవుని ప్రణాళికని పక్కకు పెట్టలేదు, పనిలోకి వెళ్ళిపోయాడు. ఇశ్రాయేలీయులని ఫిలిస్తీయుల చేతుల నుంచి విడిపించే కార్యక్రమాన్ని టేకప్ చేస్తున్న దినాలు అవి. ఇంతవరకు బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఓకే. అయితే యవ్వన కాలంలోకి వచ్చినటువంటి యొక్క సంసోన్ అటు ఇటు తిరుగుతున్నాడు, దేవుని మయంపరుస్తున్నాడు. అటు ఇటు తిరుగుతున్నాడు, దేవుని మయంపరుస్తున్నాడు. తన ధర్మాన్ని, తన ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేస్తూనే ఉంటున్నాడు. మరి యవ్వన కాలం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలా వద్దా? ఎందుకంటే నరుడు ఒంటరిగా ఉండుట నరుడికి మంచిది కాదు, నరుణ్ణి కన్నా దేవుడికి కూడా మంచిది కాదు. ఇద్దరు దెబ్బతినిపోతారు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో వివాహము అన్ని విషయములలో ఘనమైనది, గ్రంథములో రికార్డ్ చేయబడ్డది. కాబట్టి యవ్వన కాలంలోకి వచ్చినటువంటి సంసోను ఎంతకాలము ఒంటరిగా ఉంటాడు? ఉండకూడదు కదా. చూద్దాం ఏం చేసిండు అనేటువంటి విషయాన్ని ప్రియులారా ఈ సమయంలో మనం చూద్దాం.
న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1 నుంచి 2 వరకు ఒక అద్భుతమైనటువంటి ట్రాక్ మీ ముందు పెడుతున్నాను. చాలా జాగ్రత్తగా వింటూ విశ్లేషించాలని నేను కోరుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 1-2. సంసోను తిమ్నాతునకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతని చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒకతను చూచి తిని, మీరు ఆమెను నాకిచ్చి పెళ్లి చేయవలనని తన తల్లిదండ్రులతో అన్నాడు. ఏం జరిగిందండి? యవనస్తుడైనటువంటి సంసోను జొరియా పట్టణాన్ని వదిలిపెట్టి తిమ్నాత్ అనేటువంటి ప్రాంతానికి, పట్టణానికి, గ్రామానికి వెళ్ళాడు. తిమ్నాత్ అనేటువంటి ఒక ఊరండి. అక్కడికి వెళ్ళి ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక ఆమెను చూసిండు. ఫిలిష్తీయుల కుమార్తెలలో ఒక ఆమెను చూసి ఆమె మీద ఇష్టపడి ఇంటికొచ్చి అమ్మ నాన్నల్ని కూర్చోబెట్టి ఆ అమ్మాయిని చూసిన సంగతి, అమ్మాయిని ఇష్టపడ్డ సంగతి తల్లిదండ్రులకు చక్కగా చెబుతున్నాడు. మమ్మీ, డాడీ, తిమ్నాతుకి వెళ్ళాను నేను. అక్కడ ఒక అమ్మాయిని చూశాను. అమ్మాయి అంటే చాలా ఇష్టం నాకు, చాలా బాగుంది. మీరు అమ్మాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చెయ్యండి అని చెప్పేసి అన్నాడండి. అంటే బుద్ధిమంతుడే కాదండి. కొంతమంది యవనస్తులు ఏం చేస్తారంటే, చూడగానే ఇష్టపడ్డారంటే తల్లిదండ్రులు కూడా చెప్పరు. ఫోన్లో ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారంగా చాటింగులు చేయటము, నెంబర్ తీసుకొని వాళ్ళతో మాట్లాడటము, ఊబిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు కలిసి లేచిపోవటము, తల్లిదండ్రులకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటము చేస్తూ ఉంటారు. శాంసన్లో ఇలాంటి బుద్ధి కనపడదా? అఫీషియల్గా వచ్చేసి తల్లిదండ్రులకి చెప్పాడు. తల్లిదండ్రులు చెప్పినప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడతారా? ఇష్టపడాలి. యవనస్తుడైన కొడుకు పెళ్లి చేయాలి. కానీ అమ్మాయి అక్కడ ఫిలిష్తీయులు, ఇశ్రాయేలీయుల అమ్మాయి కాదు, ఫిలిష్తీయుల అమ్మాయి. సో వారు ఏమంటారో చూద్దాం. 3, వారు నీ స్వజనుల కుమార్తెలను కానీ నా జనులను కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావని అతన్ని అడిగారు. బుద్ధి లేదురా నీకు? అరే, జ్ఞానం లేదురా? ఆల్రెడీ వాళ్ళ అండర్లో, వాళ్ళ శరలోనే బ్రతుకుతున్నాం పరాయి వారిగా. మన దేవుడు మనకి బుద్ధి రావాలని మనల్ని వాళ్ళకి అప్పచెప్పాడు. మనం మైనారిటీస్, వాళ్ళు మెజారిటీస్. పైగా వాళ్ళు సున్నతి లేనటువంటి వారు, దేవుణ్ణి ఆరాధించినటువంటి వారు. అసలు వాళ్ళకి మనకి పొత్తెక్కడ? పొయ్యి మనల్ని ఏలేటువంటి వాళ్ళ దగ్గర నుంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేయమంటున్నావు. ఇది ఎంతవరకు కరెక్టు అని చెప్పేసి అన్నారండి. జాగ్రత్తగా మీరు వినాలి. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీలు దేవుని యొక్క పిల్లలు చచ్చిపోయేంత వరకు ఇశ్రాయేలీలో ఉన్న అమ్మాయినే కానీ అబ్బాయినే కానీ అన్యులలో ఉన్నటువంటి వారికి వద్దు. దేవుని యొక్క చట్టం ఇది. అన్య జనాంగంలో ఉన్నటువంటి వాడు ఎంత బ్యూటిఫుల్ పర్సన్ అయినా, హ్యాండ్సమ్ అయినా, వాడు ఎంత తురుమైనా వాళ్ళను కూడా వీరు చేసుకోకూడదు.
జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇది క్రైస్తవులకంతే, ఇశ్రాయేలులకు కూడా అంతే. దేవుడు ఖండితంగా చెప్పాడు. ద్వితీయోపదేశ కాండము, ఇక్కడ చేపెట్టండి, దారం పెట్టండి, అక్కడికి వెళ్ళి మనము ఇక్కడికి వద్దాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ అధ్యాయము రైట్ 3వ వచనం. నీవు వారితో వియ్యమందకూడవు, వాళ్ళ కుమారులకి కుమార్తెను కూడా ఇయ్యకూడదు, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు. చాలండి. ఏం చెప్పిండంటే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలులకి, నీవు వారితో వియ్యమందకూడదు, నీకు వాళ్ళకి అసలు పొత్తు ఉండకూడదు. అన్యులకి, సున్నతి లేనిటువంటి వారు, దేవుడంటే తెలియనటువంటి వారు, అన్య జనాంగం, నీవు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు, వాడంత తురుమైనా కోటేశ్వరుడైనా కరోడపతి అయినా, నీ కుమారునికి వాని కుమార్తెను పుచ్చుకొనకూడదు అని ఖండితంగా ప్రియులారా ఆజ్ఞలు జారీ చేయటము జరిగింది. ఇది పరిస్థితి. అయితే మనోడు ఊరుకుంటాడా? ఇష్టపడ్డాడు, నచ్చింది, ఎవ్రీథింగ్ ఓకే అని చెప్పేసి మీరు 100 చెప్పండి, మీరు 1,00,000 చెప్పండి, ఫిలిస్తీన్లలో ఉన్నటువంటి అమ్మాయిని, ఆ అమ్మాయిని నేను చేసుకుంటా అని చెప్పేసి అన్నాడండి. ఒక్క కొడుకు. మీకు అర్థమైందా పాయింట్? నేను అమ్మాయినే చేసుకుంటానంటే ముసలి వాళ్ళైన తల్లిదండ్రులకి ఏమైనా చేయగలరా? ఆయన్ని చికాకు చేశారు అనుకో తల్లిదండ్రులు, ఏమో వీడు ఉండొచ్చు, రేపు ఊడిపోవచ్చు, సావచ్చు కూడా అమ్మాయి కోసం. చచ్చిపోయిందనకన్నా ఏదో రకంగా ఎవరో ఒక అమ్మాయిని పట్టుకుని ఉంటే మా కళ్ళ ముందు ఉంటాడు కదా. ఏమైనా దేవుని పిల్లలారా అలాగా ఆలోచించి నీ సావు నువ్వు జావు అని చెప్పేసి అమ్మాయిని తీసుకొచ్చేసి సంసోనుకి పెళ్లి చేయటం జరిగింది. యవ్వనస్తుడైనటువంటి సంసోను గురించి చెబుతున్నాను. ట్రాక్ దిగిపోయింది. బలవంతుడైన సంసోను బలహీన పడటములో మొదటి స్టెప్ అన్యురాలని పెళ్లి చేసుకోవటము. మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటిసారిగా ట్రాక్ దిగాడు. రైట్. ఇది దేవుడి యొక్క ప్రణాళికే. ఇందులో దేవుడు ప్రణాళిక ఉంది. తల్లిదండ్రులకు తెలవదు, క్యాండిడేట్ మాత్రము ప్రేమించాడు, పెళ్లి చేసుకోండు. సిచ్యువేషన్ అది. దేవుని యొక్క ప్రాజెక్టు మాత్రం జరిగిస్తూనే ఉంటున్నాడు. ట్రాక్ దిగిపోయినా సంసోను మాత్రం నేను ఎందుకు పుట్టాను అది మర్చిపోలే. ఇశ్రాయేలీల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటాడు. ఫిలిస్తీన్ల చేతిలో నుంచి సిచ్యువేషన్ బట్టి విడిపిస్తూనే ఉంటాడు. వాళ్ళని లేపేస్తూనే ఉంటున్నా దినాలు అవి. ఓకే, ఒక్క 2-3 సంవత్సరాలు ఆ స్త్రీతో తన సంసారాన్ని కొనసాగించిండు. ఆ స్త్రీతోటి సంసారాన్ని కొనసాగించాడు. భార్యగానే తన జీవితాన్ని కొనసాగించాడు. అయిపోయిన తర్వాత భార్య భర్తల మధ్య, మామ అల్లుడు మధ్య, అత్తగారి తరపు నుంచి కొన్ని సమస్యలు వస్తాయి. పొడుపు కథ విషయంలో మనందరికి తెలుసు. భార్యకి ఒక పొడుపు కథ యొక్క స్టోరీ చెబుతాడు. ఆ పొడుపు కథ విప్పి కూడా చెప్పటాన్ని బట్టి ఆ భార్య, సంసోను యొక్క భార్య, ఆ పొడుపు కథ యొక్క భావం తన బంధువులకు తెలియజేయటం జరిగింది. వాస్తవంగా అది సీక్రెట్ కావాలని అనుకుంటాడు సంసోను. కానీ భార్యకి చెప్పటాన్ని బట్టి భార్య ఆ ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుంది.
లీక్ చేసిన ఇన్ఫర్మేషన్ సంసోనుకి తెలిసింది. ఇంటికి వస్తాడు, భార్య మీద గొడవ పడతాడు, మామ మీద గొడవ పడతాడు. నా సీక్రెట్ ని మీరెందుకు పబ్లిక్ చేశారు? మీరు 14వ అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. కట్ చేసి చెప్తున్నా అని చెప్పేసి, నమ్మకంగా నువ్వు ఉంటావని నిన్ను పెళ్లి చేసుకుంటే, నా జనులో ఒక ఆమె కాకపోయినప్పటికీ పరాయి అమ్మాయి నిన్ను చేసుకుంటే నాకు నువ్వు హ్యాండ్ ఇస్తావు, నన్ను మోసం చేశావు అని చెప్పేసి భార్య మీద గొడవపడి, మామ మీద గొడవపడి ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొంత ఊరికి వెళ్ళిపోయాడు. సొంత ఊరు ఎక్కడండి? జొరియా పట్టణము, తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇది సిచ్యువేషన్. సంసోను బలవంతుడు, భార్య మీద గొడవపడి, బాగినాలి, భార్య మీద గొడవపడి భార్యకి తెలియకుండా మామకు తెలవకుండా ఎస్కేప్. 6 months వరకు బయట పెట్టాడు. ఆ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు అన్న సంగతి పాపం ఈ భార్యకి తెలవదు, మామకి తెలవదు. రైట్. ఎంతసేపు తన కూతుర్ని పెళ్లి కాకుండా అలాగే ఉంచుకుంటాడు తండ్రి? వాడు పోతే పోయిండు లేక వాడు వచ్చే పొజిషన్ లేదు. వాడు అసలుకే మూర్ఖుడు, ఎత్తున్నాడు, బలము కలిగిన వాడు, దుర్మార్గుడు, దుష్టుడు అనుకున్నారు వాళ్ళు. ఫిలిప్తీలు కదా మామూలు అని చెప్పేసి సంసోను యొక్క ఫ్రెండ్కి, తోటి పెళ్లి కొడుకులు ఉంటారుగా పెళ్లి జరిగేటప్పుడు, సో సంసోను యొక్క మామ తన కూతుర్ని, అంటే సంసోను భార్యని, వీడు వచ్చే పొజిషన్ లేడని సంసోను యొక్క ఫ్రెండ్కి తోటి పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేయటం జరిగిందండి. సంసోను వెళ్ళిపోయాడు, ఎక్కడో ఉన్నాడు, వచ్చే పొజిషన్ లేడని మామ సంసోను భార్యని మరొకరికి ఇచ్చి పెళ్లి చేశాడు. చక్కగా వాళ్ళు కాపురం చేస్తూ బ్రతుకుతూ ఉంటున్నాడు. మరి భార్య లేకుండా ఎంతకాలం ఉంటాడండి భర్త? ఒప్పడు వెళ్ళిపోయాడు, అంతే, కనపడకుండా ఉన్నాడు. ఒక 6 నెలల తర్వాత డైరెక్ట్ ఇంటికి వస్తే భార్య తంతదనుకున్నాడో మామ దంతడనుకున్నాడో ఏమో కానీ ఒక గొర్రె పిల్లను పట్టుకొని వస్తున్నాడు ఇంటికి. ఎందుకంటే గొర్రె పిల్లను చూపెట్టేసి ఆమెను హాయి చేయాలని మన భాషలో. సంసోను ఒక గొర్రె పిల్లను పట్టుకొని వస్తున్నాడు. సంవత్సరం తర్వాత మామ చూశాడు, చూసేసి వరు వీడు చచ్చిండని చెప్పేసి అనుకుంటే మళ్ళీ వస్తున్నాడు. డైరెక్ట్గా ఇంట్లోకి పోతాడా ఏంది? ఆల్రెడీ నా బిడ్డకి పెళ్లి చేశాను, అల్లుడు ఉన్నాడు అని చెప్పేసి ఇంటి ముందు నిలబడతాడు లోపలికి రాకుండా. నువ్వు వెళ్ళిపోయావు, మళ్ళీ రావు అని చెప్పేసి నీ భార్యని మరొకడికి ఇచ్చేసి, నీ ఫ్రెండ్కి తోటి పెళ్లి కొడుకుడికి ఇచ్చేసి పెళ్లి చేశాను, ఇచ్చి కూడా 2-3 నెలలు అయితే వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు వచ్చి నువ్వు డిస్టర్బ్ చేస్తావురా, నువ్వు వెళ్ళిపోరా అని చెప్పేసి అన్నాడండి. దేవుని పిల్లలారా, ఎలాగుంటదండి సంసోనుకి? నాకు తెలవకుండా, నేను కనీసం విడాకులు ఇవ్వకుండా నేను వెళ్ళిపోయాను, నాకు తెలవకుండా, నా పర్మిషన్ లేకుండా నా భార్యను తీసుకొని వేరే వాడికి ఎత్తవా మామా అని చెప్పేసి ఇద్దరి మీద భయంకరంగా గొడవపడి, దేవుని పిల్లలారా, అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడండి. మధ్యలో కొంత ఇన్ఫర్మేషన్ జరిగింది, దాన్ని కట్ చేస్తున్నా. అక్కడి నుంచి మైండ్ బ్లాక్ అయిపోయి, భార్య లేదు, భార్య ప్రేమ దొరకలేదు, 1 year దాకా అయింది, యవ్వనస్తుడు, ఏం చేయాలని అర్థం కాక ఎక్కడికి వెళ్ళిపోయిండో చూద్దాం. జొరియా పట్టణం నుంచి ఎక్కడికి వచ్చిండండి? తిమ్నాతుకు వచ్చాడు. తిమ్నాతులో పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం భార్యతో కాపురం చేశాడు. భార్య వేరే వానికి భార్య అయిందన్న సంగతి గ్రహించి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడో ఈ సమయంలో మనం చూద్దాం. 16వ అధ్యాయము 1వ వచనంలోకి వద్దాము. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. తర్వాత సంసోను, ఏమండి, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూసి ఆమె యొద్ద చేరిండు.
ఎక్కడికి వెళ్ళాడటండి? తర్వాత సంసోను గాజాకు వెళ్ళి గాజా అనే పట్టణానికి వెళ్ళాడు. మొన్నటి వరకు గాజా మీద యుద్ధం జరిగింది చూసారా, ఆ పట్టణం గురించి చెప్తున్నాడు. ఇక్కడ భార్య పోస్ట్ పోయింది, మామ రానేయటం లేదు, యవ్వనస్తుడు 30 ఏళ్ళ దాకా వచ్చేసింది, అద్భుతమైనటువంటి వ్యక్తి, దేవుడి కార్యాలు జరిగిస్తున్నాడు, సొంత భార్య లేదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడండి? గాజాకు వెళ్ళాడు. గాజాకు వెళ్ళి ఏం చేసిండు? పెళ్లి చేసుకుండా గాజాకు వెళ్ళి వేశ్యనొకతని చూసి ఆమె యొద్దకు చేరాడు. వేశ్య యొద్దకు చేరాడు. దేవుని సంకల్పానుసారంగా భూమి మీద పుట్టిన ఒక సాంసన్ దేవుని యొక్క ప్రాజెక్టుని తన జీవిత కాలములో భయభక్తులతో జరిగించి చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళవలసిన సాంసన్ పెళ్లి చేసుకొని సంసారం చేసి సొంత భార్యని మధ్యలో వదిలిపెట్టి ఎస్కేప్ అయిపోయాడు. మీకు అర్థమైనగా పాయింట్ ఇక్కడ? ఎస్కేప్ ఎంతగా 1 year బయట ఉన్నాడు. సరే, మరి 1 year బయట ఉన్నప్పుడు భార్యతోటి ఒక మాట చెప్పొచ్చు కదా, నీ మీద నాకు కోపం ఉంది, కోపం తీరేంత వరకు 1 year నేను బయట ఉంటాను, ఆ తర్వాత మళ్ళీ వచ్చి నీతో కాపురం చేస్తాను అని చెప్పేసి అనొచ్చు కదండి. అన్నడా? భార్యకి చెప్పాడా? పోనీ మామకేమైనా చెప్పాడా? పెండ్లి భార్యకి చెప్పకుండా భర్త వెళ్ళిపోయాడు. సంసోన్ జ్ఞానవంతుడైనటువంటి వాడు వెళ్ళిపోయాడు. పెళ్లి చేసుకున్న తర్వాత పురుషుడు తన భార్య పర్మిషన్ లేకుండా, అత్తమామల పర్మిషన్ లేకుండా సపరేట్గా ఉండొచ్చా? మళ్ళీ చెప్తున్నా, వన్స్ భార్యతో పెళ్లి చేసుకోండి అంటే, భార్య భర్తలకి పెళ్లి లేని అంటే, అటు భార్య కానీ భర్త కానీ ఎట్టి పరిస్థితుల్లో విడిగా వారు ఉండటానికి లేదు ఛాన్స్. అది 1 month కానీ 2 months కానీ 3 years కానీ 5 years కానీ విడిగా ఉండటానికి ఛాన్స్ లేదు. ఎప్పుడుంది ఛాన్స్? ఉభయుల సమ్మతి చొప్పుననే. ఓకే, నువ్వు 1 month బయట ఉండు, ఓకే నువ్వు 1 year బయట ఉండు, అగ్రిమెంట్ అయిన తర్వాతనే విడిగా ఉండాలి. గ్రంథములో ఇది రికార్డ్ చేయబడ్డది. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తూ 1 కొరింథీ 7వ అధ్యాయము 5 మనము చదువుకుందాము. భార్య భర్తల యొక్క సమ్మతి చొప్పున విడిగా వారు ఉండాలి. 1 కొరింథీ 7వ అధ్యాయము 5వ వచనం గట్టిగా చదవండి. ప్రార్థన చేయుటకు సహాకాశము కలుగునట్లు కొంతకాలము వరకు ఉభయుల భార్య భర్తల సమ్మతి చొప్పున ఇష్ట ప్రకారంగానే తప్ప ఒకరినొకరు ఎడబాయొద్దు. ఇది దేవుని యొక్క జీవో. దేవుని పిల్లలారా, భార్య మీద కోపంతో, మామ మీద కోపంతో వెళ్ళిపోయి 1 year వరకు బయట ఎక్కడో ఉండి, నీకు భార్య గుర్తొచ్చినప్పుడు తిరిగి మళ్ళీ ఇంటికి వస్తావా? నీకు అక్కడ దిక్కు లేనప్పుడు, నీకు అర్థమవుతుందా? నువ్వు వచ్చేంత వరకు ఇక్కడ భార్య ఖాళీగా ఉంటుందని ఎట్లా అనుకున్నాడు ఈ సంసోన్? అలాగ రాటాన్ని బట్టి ఏం జరిగింది? మామ తన కూతురిని వేరే వాళ్ళకిచ్చి పెళ్లి చేశాడు. అంటే డోర్స్ క్లోజ్ అయినా క్లోజ్ కాలేదా? ఇతని యొక్క అజ్ఞానమును బట్టి తన భార్య వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది, వేరే వాళ్ళతో చక్కగా సంసారం చేస్తుంది. మైండ్ బ్లాక్ అయిపోయింది సంసోన్కి. మైండ్ బ్లాక్ అయిపోయినప్పుడు ఏం చేసిండటండి? 16వ అధ్యాయం 1వ వచనం. తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతిని చూచి ఆమె యొద్దకు చేరిండు. నా ప్రశ్న ఏంటంటే, గాజా పట్టణములో వేశ్య గృహాలు ఉన్నాయి. వేశ్య గృహాలలో ఒక వేశ్య గృహాన్ని చూసి ఆ వేశ్య గృహం దగ్గరికి వెళ్ళి వేశ్య యొద్ద చేరిండట. ఎవరు? సంసోన్. అసలు ఈ సంసోను ఏం చేయాలి? రూల్ ప్రకారంగా పౌరుషం కలిగిన వాడైతే, ఇజ్జతి కలిగిన వాడైతే,
దేవుడి జ్ఞానము కలిగిన వాడైతే నా భార్య వేరే ఒక్కొక్కరిని పెళ్లి చేసుకోలేంది, వానితో కాపురం చేయలేంది, నేనే తక్కువ అని ఎక్కడికి వెళ్ళాలి? జొరియా పట్టణాన్ని దగ్గరికి వెళ్ళాలి, అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి. నా భార్య వేరే వాడిని చేసుకుంది, ఇమ్మీడియట్లీ నాకు ఒక పిల్లని చూడండి, మన భాషలో నాకు పెళ్లి చేయండి అనాల. ఎందుకంటే దైవికమైన కుటుంబం కదా అది, దేవుని సంకల్పానుసారంగా పుట్టిన వ్యక్తి కదా, బాడీ మొత్తము దేవుని యొక్క జ్ఞానమే ఉంది కదా, అనాలి, అఫీషియల్ గా పెళ్లి చేసుకోవాలి. కానీ సంసోన్ ఏం చేసిండండి? వేశ్య దగ్గరికి వెళ్ళి వేశ్య దగ్గర చేరిండట. యవ్వనస్తుడైన సంసోన్. ఇతను ప్రాజెక్ట్ ఏంటి? అసలు ఆయన డ్యూటీ ఏంటి? ఏం డ్యూటీ చేయాలని దేవుడు పుట్టించాడండి? ఫిలిప్తీయుల చేతిలో నుంచి ఇశ్రాయేలుని రక్షించాలి. ఈ డ్యూటీలో ఈ వ్యక్తి బిజీగా ఉండాల. దాన్ని పక్కకు పెట్టేసి శరీర వాంఛలు, శరీర కోరికలు తీర్చుకోవటానికి ఎక్కడికెక్కడికి ట్రైల్స్ వేస్తున్నాడో, చక్కర్లు కొడుతున్నాడో చూడండి. నీకు దమ్ము ఉంటే పెళ్లి చేసుకో, అవునా కాదా? పౌలు అంటాడు, కామతగుతులగుట కంటే నువ్వు పెళ్లి చేసుకోవటం మేలు. కామంతో చచ్చిపోవటం ఎందుకురా కొరింథీయులారా? కామ పిశాచిగా మీరు ఎందుకు ఉంటారు? ఆ కామంతో ఎంతకాలం ఉంటారు? ఆ కామ తగుతులగుట కంటే మీరు పెళ్లి చేసుకోవటం మేలు అని అంటున్నాడు. ఆ మాట సంసోను కూడా వర్తించదా? కామంతో ఉండు కదా. వేశ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? ఆలోచించండి. వేశ్య దగ్గరికి వెళ్తే ఆత్మజ్ఞానము నేర్పిద్దా వేశ్య? ఏం జ్ఞానం నేర్పిద్ది? ఆలోచించండి. ఇకపోతే ఆలోచించాలి. వీడు అంటే మన భాషలో వేశ్య దగ్గరికి పోయేటప్పుడు కనీసం ఆలోచించాలి కదా. వేశ్య నేను ఒక్కొనే కాదుగా, వేశ్యకి ప్రతిరోజు ఒక బిజినెస్ సెంటర్ అది. నాలాంటి వాళ్ళు లక్షల మంది వస్తారు, అంతే కదండి. ఆమెతో పాపం చేస్తారు, డబ్బు ఇస్తారు, పాపం చేస్తారు. ఇది నాకు తెలిసిన సంగతి, ప్రపంచానికి మొత్తం తెలిసిన సంగతి. ఇప్పుడు నేను వెళ్తున్నాను, ఆమె దగ్గర ఉంటాను, ఆమెతో పాపం చేస్తా. ఓకే, ఇంతవరకు బాగానే ఉన్నది. అంతకుముందు పాపం చేసిన వాళ్ళు ఉన్నారు కదా ఆమెతోటి. ఇప్పుడు నేను కూడా పాపం చేస్తా, శరీర కోరిక తీర్చుకుంటా. ఏమో పర్మనెంట్ కాదు కదా. నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా కదా. చేసుకున్నాను. నేను పెళ్లి చేసుకున్నప్పుడు నా ఒరిజినల్ భార్యతో నేను మళ్ళీ కాపురం చేయాలి కదా. మరి దెబ్బతినిపోయిద్దిగా నా భార్య. ఆలోచించాలా వద్దా? మీకు అర్థమైన పాయింట్ ఇక్కడ. అజ్ఞాన సాంసోను జ్ఞాని కదా, జ్ఞానం కలిగిన కుటుంబంలో పుట్టాడు కదా. వేష దగ్గరికి వెళ్ళి వేషతో పాపం చేసి వస్తే ఏదో ఒక జబ్బు నాకు వచ్చేస్తుంది, నేను ఫినిష్ అయిపోతా. దేవుడు నా మీద పెట్టుకున్న ఆ ప్లాన్స్ అన్ని నాశనం అయిపోతాయి. సరే, ఈ లోపల నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మళ్ళీ వేరే భార్యతో నేను సంసారం చేసుకున్నప్పుడు నా జబ్బు మళ్ళీ ఆమె కంటిపోయిద్ది, ఆమె చచ్చిద్ది, నేను చచ్చిపోయిద్ది. నా వల్ల ఎంత నష్టం జరుగుతుంది. కనీస కామన్ సెన్స్ ఉపయోగించాలిగా. ఉపయోగించండి అండి. కోరిక, మత్తులో ఏం చేస్తుండో ప్రియులారా మీరు అర్థం చేసుకోండి. దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి ఆలోచించే విధానాలు ఎలాగుంటున్నాయో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఓకే, ఆమె దగ్గర ఉన్నాడు, ఒక్కరోజు 2 రోజులు కాదు, ఎంతకాలం ఉన్నాడో ప్రియమైన దేవుని పిల్లలారా మనకు తెలియదు. కానీ అంతకాలం కూడా ఆమెతోటి పాపం చేశాడు. మరి ఆ వేశ్యకి వీడు ఒక్కడేనా? ఒక్కరిని బేస్ చేసుకుంటే నీ కుటుంబం వెళ్తుందా? ఎంతో మంది వస్తారు కదా, ఎంతో మంది దగ్గర బిజినెస్ జరిగింది కదా, అందులో వీడొకడు. ఇదంతా కూడా ప్రేమైన జరుపుడు ఆలోచించలేకపోయాడు. అసలు నేను ఎవరిని, నేను ఎందుకు పుట్టాను, నా పుట్టుక వెనకాల దేవుడు కొన్న ప్రణాళిక ఏంటిది, నా తల్లిదండ్రులు నాకేం చెప్పారు, అసలు నేను ఏం చేస్తున్నాను వేష దగ్గర ఉన్నప్పుడు, వేషతో గడుపుతున్నప్పుడు ఆలోచించాడండి ఎప్పుడైనా?
ఆలోచించలే. వేశ్యతో సహవాసము చేయటము మొదలుపెట్టాడు గాజా పట్టణములో. ప్రియులారా, వేశ్యల గురించి గ్రంథం ఏం చెప్పిందో ఒకసారి మనం చూద్దాం. సామెతల గ్రంథము 6వ అధ్యాయంలోనికి మనం వెళ్దాము. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనం. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 26వ వచనం. అండర్లైన్ చేసుకోండి. వేశ్య సాంగత్యము చేసేవానికి, వేశ్యలతో సహవాసము చేసేవాడికి, వేశ్యల దగ్గరికి వెళ్ళేవాడికి రొట్టె తొనక మాత్రమే వానికి మిగిలిద్దట. చాలండి. అంటే దాని అర్థం ఏంటిది? వేశ్యలు అంటే అర్థం ఏంటంటే బిజినెస్ చేసేటోళ్ళు. అర్థమవుతుందా? వేశ్యలు అంటే బిజినెస్ చేసేటోళ్ళు. మరి వేశ్యతో సాంగత్యం చేసేటోడికి, వాడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, వేశ్యతో సాంగత్యం చేస్తున్నాడు. వాడు కోటీశ్వరుడిగా ఉంటున్నా భిక్షగాళ్ళకి తయారవుతాడా? లాస్ట్కి ఉన్న డబ్బులన్నీ పోతాయండి. మొత్తం పిండుకోవటమే వేశ్యలు. ఒక్క రూపాయి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఉంచే ప్రసక్తి లేదు. వేశ్య సాంగత్యము చేసేవానికి, ఆడోళ్ళు కావచ్చు మొగోళ్ళు కావచ్చు అండి, ఒక స్త్రీలనే అంటున్నా అనుకోకాకండి, పురుషులకి స్త్రీలకి ఇద్దరికి వర్తిస్తుంది. వేశ్య సాంగత్యము చేసేవాడికి ఫైనల్ గా రొట్టె తునక మాత్రమే, రొట్టె వానికి మిగిలిద్ది. వాడు బ్రతుకంతా ఆగమైపోయిద్దండి. నాకు తెలిసిన ఒక డాక్టర్ గారు ఉన్నాడు, గతంలో చెప్పా, 3 చేపల చెరువులు ఉన్నాయి వానికి. 3 చేపల చెరువులు ఉన్నాయి. చక్కని భార్య, చక్కని పిల్లలు, ఉన్నతమైన పొజిషన్. డాక్టర్ ఒక వేశ్యతో పరిచయం అయింది. వేశ్యతో ఫెలోషిప్ జరుగుతూ ఉంటుంది. చేయంగా జరిగితే 3 చేపల చెరువులు అమ్మి ఆ డబ్బులన్నీ కూడా వేశ్యకి పెట్టేశాడండి. చేపల చెరువులు పోయినాయి, డబ్బులు పోయినాయి, బంగారం పోయినాయి, మొత్తం ఒలుసుకుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, వేశ్యలతో సాంగత్యము చేస్తే ఏమి మిగలదు. ఒళ్ళు దెబ్బతినిపోయింది, చచ్చిపోతాం, రూపాయి కూడా మిగలదండి. చాలా మంది భార్య భర్తలకి గొడవలైనప్పుడు భర్తలు కొంతమంది భార్యలు తిడతా ఉంటారు, నువ్వు కాకపోతే నాకు ఒక వేశ్య ఉంటది. 100 రూపాయలు పెడితే వేశ్యలు వస్తారు, 500 పెడితే వేశ్యలు వస్తారు. మా అంటే వేశ్యను హైలైట్ చేస్తారండి. ఏముందండి వేశ్యల దగ్గర? సొంత భార్య దగ్గర లేనిది వేశ్యల దగ్గర ఏముంటది? దేవుని పిల్లల ఘోరమైనటువంటి బ్రతుకుతూ ఉంటున్నారు. కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు. వారు నాశనం అయ్యేదానికన్నా వారు నమ్ముకున్నటువంటి భార్యలు, కుటుంబ సభ్యులందరూ కూడా పతనమైపోతూ ఉంటున్నారు. బికాజ్ ఆఫ్ సాంసన్ యొక్క మైండ్ని బట్టి. ఏం ఆలోచించాలండి సాంసన్? ఏం చేయాలి జ్ఞానవంతుడు? అవసరం ఉంటే ఒక పెళ్లి చేసుకో. వేశ్య దగ్గర ఉండటం ఏంటిది? దేవుని పిల్లలారా, ఈ సంసోను యొక్క యాక్టివిటీస్ అన్ని కూడా మీరు ఆలోచించండి. సాంసోను ఆత్మీయ బలవంతుడు, సేమ్ టైంలో శారీరక బలవంతుడుగానే ఉన్నాడా? బలహీనుడవుతున్నాడు. ఎవరిని బట్టి? తనకున్న వ్యసనములని బట్టి, తనకున్న ఆలోచనను బట్టి. సంసోను యొక్క చరిత్ర మీరు స్టడీ చేస్తే బాగానండి, అతడు చచ్చిపోయేంత వరకు స్టడీ చేస్తే ఎక్కడైనా సరే అతనుకున్న బలాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి డబ్బు సంపాదించుకుందామని కానీ, బంగారం దోసుకుందామని కానీ, ఇంకా భూములు కొందామని కానీ ఎప్పుడైనా ప్లాన్ చేసిండా? లేకపోతే స్త్రీలే కావాలని కోరుకుండా? వానికి అది ఒక్కటి ఉంటే చాలండి. సంసోనికి శరీరము దొరికితే చాలంతే, నాకు ఏది అవసరం లేదనుకున్నాడు. దేవుడి సంకల్పాన్ని పక్కకు పెట్టి శరీర సంబంధంగా జీవించిండు. ప్రియమైన దేవుని పిల్లలారా, అంటే ఎక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి మీరు గ్రహించాలని నేను తెలియచేస్తూ ఉంటున్నాను. శరీర కోరిక చాలా భయంకరము ప్రియమైనటువంటి వారులారా. ఓకే, వేశ్య కాడ కొంతకాలం ఉంది. వేశ్య ఎంతకాలం ఉంచుకుంటుందండి? వాడు ఎంత అందగాడైనా, ఎంత అద్భుతంగా అయినా పర్మనెంట్గా ఉంచుకుంటుందా అండి? వాడి దగ్గర డబ్బు ఉన్నంత వరకు వాడిని ఉంచుకుంటది, ఆ తర్వాత నెట్టేస్తుంది. రైట్. క్యాండిడేట్ పరిస్థితి కూడా అలాగ అయిపోయింది. భార్య పోయింది, వేశ్య దన్నేసింది. ఆ తర్వాత
ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిల్లనిస్తారా బయట? ఎందుకు ఇవ్వరు? క్యారెక్టర్ దెబ్బతినిపోయింది. భార్యను వదిలిపెట్టిండు, వేష దగ్గరికి వెళ్ళాడు, అది తెలిసింది ప్రపంచానికి. పెళ్లి చేసుకుందామంటే పిల్ల కూడా దొరికే పొజిషన్ బ్యాడ్ అయిపోయింది అతని యొక్క బిహేవ్. ఏం చేయాలనో అర్థం కాక ఇక ఆ కోరిక ఉన్నటువంటి వాడు, ఆ ఆలోచన ఉన్నటువంటి వాడు కూర్చుంటే అదే ఆలోచన, పండుకుంటే అదే ఆలోచన, బెడ్ మీదకి పోయినా బాత్రూమ్కి పోయినా కూడా అదే ఆలోచిస్తూ ఉంటాడు. వాడికి టిఫిన్ లేకపోయినా పర్లేదు, టీ లేకపోయినా పర్లేదు, కానీ అది మాత్రం వానికి ఉండాలి. ఆ బ్రతుకుతున్నాడు శాంసన్. రైట్. వేశ్య కానించి ఎత్తుక్కుంటూ ఎక్కడికి పోయాడో చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అంటే తర్వాత అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా. ఈ బిట్స్ చూడండి, రకరకాల బిట్స్ తగులుతున్నాయి. ఫస్ట్ ఏమో భార్య, తర్వాత ఏమో వేశ్య. ఇక్కడ ఒక లోయలో ఒక స్త్రీని మోహించిండట. మోహించటం అంటే అర్థం ఏంటిది? కోరిక, ఇష్టపడ్డాడు వ్యభిచార సంబంధంగా, మోహించిండట. ఎక్కడ? షోరేకు లోయలోనున్న ఫిలిస్తీయ కుమార్తెలలో ఒకటి. పేరేం పేరండి? దెలీలా. లీలా, లాస్ట్కి లీలా ఉంది. మళ్ళీ లీలానా లేదా మంచి వేరే పేరా? లీలా. లీలలు ఏం చేస్తారండి? లాలన చేయటమే, లీలలో పడేయటమే. మళ్ళీ లీల దగ్గరికి వెళ్ళిపోయాడు. ఫైనల్ స్టేజీ. దేవుని పిల్లలారా, ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. లీల దగ్గరికి వెళ్ళాడు, లీలతో ఉండటం మొదలు పెట్టాడు. లీలని పెళ్లి చేసుకోలే, దెలీలని. ఏమో మూడో ఆమె తన బ్రతుకులో. దెలీలాని మోహించిండు, ప్రేమించిండు. ఈ దెలీలాని దీన్ని ఏమంటారండి? పెళ్లి కాకుండానే ఉండేవారిని ఏమంటారు? ఏదో కాపురం అంటారండి దాన్ని. సహజీవనం. ఎస్, ఎగ్జాక్ట్లీ. పెళ్లి చేసుకోరు కానీ సహజీవనం చేస్తారు. దెలీలాతోటి సహజీవనం చేస్తున్నాడు. దేవుని పిల్లలు వ్యభిచారం చేయటము, ఏమండి, వేశ్యల దగ్గర ఉండటము, సహజీవనాలు చేయొచ్చా అండి? చేయకూడదు. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రాక్ దిగుతూనే ఉంటున్నాడు. దెలీల దగ్గరికి వెళ్ళి దెలీల దగ్గర ఉండి దెలీలతో సహజీవనం చేస్తున్నాడు. ఈ దెలీలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, వేశ్య కంటే సొంత భార్య కంటే అద్భుతంగా టేకప్ చేస్తుంది ఎవరిని? సంసోనుని. క్యాండిడేట్ ఎత్తున్నాడు, లావుగా ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, బలముతో ఉన్నాడు. వీనితోటి గనుక నేను ఉంటే బ్రతికినన్ని రోజులు కూడా హ్యాపీగా మనము హాయిగా బ్రతకొచ్చని ఆ యొక్క సంసోన్ని ఆ దెలీలా కీప్ చేసుకుంది. కీప్ అంటే తెలుసు కదా, పెళ్లి కాకుండానే ఉంచుకునేటువంటి వారిని కీప్స్ అంటారు. చక్కగా వీరి సంసారం సాగుతుందండి. ఎలాగుందంటే ప్రియులారా, సంసోనికి ఎక్కడ లేనటువంటి తృప్తి, ఎక్కడ పొందుకోనటువంటి తృప్తిని దెలీలా చక్కగా ఇస్తుందండి. మాట్లాడుతున్న మాటలు, ప్రవర్తిస్తున్న ప్రవర్తన, అన్ని విషయాలలో ఒక రకంగా చెప్పాలంటే పాతాళ లోకానికి పంపుతుందండి. తృప్తి విషయంలో, సంతోష విషయంలో ఎక్కడ పొందనటువంటి తృప్తి దెలీలా విషయంలో పొందుతూ ఉంటున్నాడు. లీనమైపోయాడు. ఎక్కడికంటే ఆమె లేకపోతే, ఆమె మాటలు వినకపోతే ఇక నేను బ్రతకలేనే పొజిషన్కి ఈ సంసోను వచ్చిండు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ దెలీలా పరిస్థితి ఏంటంటే ఆన్ని బేస్ చేసుకొని బ్రతకాలి, ఏదైనా సాధించాలి. ఇది అంటే ఎవరి వర్షన్ వాళ్ళకే ఉందండి. దెలీలాకేమో ఏమండి ఆమెకు కావాల్సింది ఆమెకు ఉంది, సంసోనికి కావాల్సింది సంసోనికి ఉంది. మరి ఫిలిప్తీయుల సర్దారులకి
వాళ్ళకి కావాల్సింది వాళ్ళకుంది. ఈ క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతాడో ఈ క్యాండిడేట్ని లేపారని వాళ్ళు చూస్తూ ఉంటున్నారు. ఎందుకంటే సంసోను చచ్చిపోతేనే మేము హాయిగా ఇశ్రాయేలును పరిపాలించుకుంటూ వస్తాం. ఎవరి వర్షన్ వాళ్ళకే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఇక్కడ ఇతని క్యారెక్టర్ మనం చూస్తూ ఉంటుంటే ప్రతి ప్లేస్ లో బెండ్ అయిపోతూ ఉంటున్నాడు. ఓకేనా? అట్లా ఢిల్లీల దగ్గర కొంతకాలం ఉన్నాడు. ఎంత కాలం ఉన్నాడో మనకు తెలియదు కానీ టోటల్ గా ఇతను న్యాయాధిపతిగా 20 సంవత్సరాలు పరిపాలన చేశాడు. 20 సంవత్సరాల్లో మోస్ట్లీ ఇయర్స్ ఢిల్లీల దగ్గరే తన జీవితాన్ని గడిపాడండి. తన బలాన్ని గురించి, తన సిచ్యువేషన్ గురించి ఏ రోజు కూడా మరి ఢిల్లీలాగా చెప్పలేదు. కానీ ఇతను చచ్చిపోతేనే ఫిలిస్తీన్లు ఇంకా ఇశ్రాయేలును ఆడుకునేటువంటి మూమెంట్ ఇది. ఒక సందర్భంలో ఫిలిస్తీయుల సర్దారులు ఢిల్లీల దగ్గరకు వచ్చి, ఇతను లేనప్పుడు నీ దగ్గర ఉన్నది నువ్వు ఉంచుకున్న సంసోను మనకి హాని కలిగించేటువంటి వాడు. ఎలాంటి వాడు తెలుసా? గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపాడు. అర్థమైతుందా? అతని బలం. సిచ్యువేషన్ని బట్టి 300 నక్కల తోకలతో మన ఆస్తులు మొత్తం నాశనం చేశాడు. ఏ ప్రాంతానికి వెళ్ళిన ఫిలిస్తీయులను అందరూ కూడా నాశనం చేసుకుంటూ వస్తున్నాడు. దేవుడు ఇతన్ని ఎందుకు పుట్టించండంటే మన చేతిలో నుంచి ఇశ్రాయేలును రక్షించడం కొరకేనట. కాబట్టి మనల్ని నాశనం చేయడానికి వస్తున్నాడు. ఇతనిని బట్టి, నీ దగ్గర నువ్వు ఉంచుకున్న ఈ సంసోనుని బట్టి మనం నాశనం అయిపోతున్నాం కనుక ఖచ్చితంగా మేము ఇతన్ని చంపేయాల్సిందే. కాబట్టి ఏ ప్రయత్నం చేసినా ఈయన చచ్చిపోవటం లేదు. అతడు చచ్చిపోవాలంటే ఆయన దగ్గర ఉన్న వీక్నెస్ ఏంటిది? ఏం చేస్తే అతను చచ్చిపోతాడు ఖచ్చితంగా నువ్వు తెలుసుకో. దెలీలా, నువ్వు తెలుసుకొని మాకు చెప్పాలి. నువ్వు తెలుసుకొని మాకు చెప్పకపోతే నిన్ను చంపేస్తాం, నీ తండ్రి ఇంటి వారిని బంధువులు మొత్తం చంపేస్తాం, నీకు పుట్టుగతులు లేకుండా చేస్తామని గట్టి వారిని వారు ఇవ్వటం జరిగింది. అయితే ఒకటి, ఊరికే కాదు నువ్వు ఆయన పట్టించటం, అతను నువ్వు పట్టిస్తే ఆయన వీక్నెస్ చెప్తే నీ కొంత వెండి బంగారాలు నీకు ఇచ్చేస్తామని చెప్పేసి అగ్రిమెంట్ అయిపోయిందండి. అవతల అగ్రిమెంట్ అయిన సంగతి పాపం అమాయకుడైనటువంటి సంసోనుకి తెలియదు. ఇది సిచ్యువేషన్. రైట్. ఇక నేను చెప్పకపోతే, నేను తెలుసుకోకపోతే, ఈయన బలం ఏంటో బలహీన తెలుసుకోకపోతే, వాళ్ళకి చెప్పకపోతే నేను బతికే పొజిషన్ లేదని ఇంకా సంసోను విషయంలో ఎక్కువ ప్రేమ చూపించడం జరిగింది. దెలీలా ప్రియమైన దేవుని బిడ్డలారా, చక్కగా మాట్లాడటం, అందంగా మాట్లాడటం, అద్భుతంగా మాట్లాడటం. ఆ మాటలు ఎలాగ ఉంటాయంటే తేనె కంటే కూడా మధురంగా ఉంటుంది. అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది. తేనె యొక్క పరిస్థితుల గురించి గ్రంథం ఏం చెప్పిందో ఒకసారి మనము ఆలోచిద్దామండి. సామెతల గ్రంథంలో మనం ఒకసారి వెళ్దామండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 2లో ఏం రాయబడ్డదంటే, సామెతలు 5:2 చదవండి అండి. జారస్త్రీ పెదవుల నుండి తేనె కారిద్దట. తేనెలో ఒకసారి కాళ్ళు పడ్డదనుకో ఎలాగుంటదండి? జారస్త్రీ పెదవుల గుండా తేనె గారిద్దట. తేనెలో మన కాళ్ళు పడ్డదనుకోండి నడువులు ఇరుగుతాయి, ఎరగవా? ప్రియమైన దేవుని బిడ్డారా, తేనె లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటుంది దెలీలా. ఆ మాటలకి పడిపోయాడు క్యాండిడేట్. కాబట్టి దెలీలా సంసోన్ని తన తొడల మీద పడుకోబెట్టి చక్కగా హాలన చేస్తూ చక్కగా మాట్లాడుతున్నప్పుడు పిచ్చోడు అమాయకుడైపోయి ఆ మత్తులో ఉండి, నేను చెప్పకపోతే ఏమో నా దగ్గర ఉండదు, నాకు భార్యగా ఉండదు, నా ఫ్రీరాలుగా ఉండదు అని చెప్పేసి మొత్తం ఓపెన్ గా తన బలం ఏంటో, ఎలాగ బలహీనుడైతాడో దానికి సంబంధించిన విషయాలు మొత్తం చెప్పడం జరిగిందండి. ఈ 16వ అధ్యాయం మొత్తం మీరు చదివితే అర్థమైపోయింది. 13 నుంచి 16 వరకు చదివితే జరిగిన సంఘటనలు మొత్తం అర్థమైపోతాయి. ఎప్పుడైతే సంసోను తాను మోహించిన, తాను ప్రేమించిన, తాను అధికంగా ప్రేమించిన దెలీలాకి
తన స్టోరీ, తన రహస్యం మొత్తం చెప్తాడో ఆమె ఏం చేసిందండి? ఫిలిస్తీన్ల సర్దార్లకి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పడం జరిగింది. ఓకే, రైట్. ఒకరోజు సంసోను దెలీలా యొక్క తొడ మీద పడుకొని నిద్రపోతున్నప్పుడు మంగళవాడు వచ్చేసి మంగళ కత్తి తీసుకొచ్చేసి తల మీద పెట్టి ఆ తల ఎంటికలు మొత్తం కొరగటం జరిగింది. ఏం చెప్పిండంటే, ఎంతమంది వచ్చి నన్ను చంపినావు, నేను ఎందుకు చచ్చిపోవట్లేదంటే నా బలం అంతా కూడా నా తలలో ఉంది. నేను నాజీరు చేయబడ్డాను. నా తల్లి గర్భంలో నేను పుట్టినప్పుడే దేవుడు నన్ను నాజీరుగా మరి అభిషేకించాడు. నా బలమంతా కూడా నా తలలో ఉంది. 7 జుట్లతో ఉన్నా నేను. ఎవరన్నా ఒక వ్యక్తి ఒక బ్లేడ్తో కానీ మంగళ కత్తితో కానీ నా తలను కొరిగితే ఎంటికలు మొత్తం పోతే అప్పుడు నేను బలహీనుడైపోతాను. ఆటోమేటిక్గా ఎవడైనా నన్ను చంపొచ్చు అని తాను ప్రేమించిన తన ప్రియురాలికి చెప్పుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆ యొక్క స్త్రీ వాళ్ళకి చెప్పడాన్ని బట్టి ప్రేమన దేవుని బిడ్డలారా వాళ్ళు వచ్చేసారు. పడుకున్న తర్వాత తల గొరగటం జరిగిపోయింది. సంసోనికి బలహీనుడైపోతారు. చేతులకి కాళ్ళకి సంఖ్యలు వేసి తీసుకెళ్ళిపోతారు. గాజాకు తీసుకెళ్లి ఒక గుడిలో పెట్టి ప్రియులారా బలవంతుడైనటువంటి సంసోని యొక్క 2 గుడ్లు పీకేయటం జరిగింది. 2 గుడ్లు పీకేసి దేవాలయ యొక్క స్తంభాలకి కట్టడం జరిగింది. చిత్రహింసలకు గురి చేయటం జరిగింది. లాస్ట్ మూమెంట్ లో సంసోను దేవుడికి ప్రార్థన చేయటము, ఫైనల్లో దేవుడు ప్రార్థన వినటము అయిపోయింది. లాస్ట్కి ఆ యొక్క గుడికి ఉన్నటువంటి పిల్లర్స్ మొత్తము మరి గుంజటాన్ని బట్టి గుడి మొత్తం కూలిపోయి క్రూరంగా ఘోరంగా సంసోను ఆ దేవాలయంలో చచ్చిపోవడం జరిగింది. ఆ రోజు సంసోను బ్రతుకు కాలంలో ఎంతమందిని చంపాడు, అంతకంటే ఎక్కువ మంది సంసోనుతో పాటు ఘోరంగా చచ్చిపోయారు లాస్ట్ మూమెంట్ లో. అంటే సంసోన్ని దెలీలా ఎలాగ ఇరికిచ్చిందో మంచితనంలో, ఎలాగ అప్పచెప్పిందో, సంసోను యొక్క గుడ్లు ఎలాగా మరి పీకే విధంగా సకల ప్రయత్నాలు చేసిందో, సర్దారుల దగ్గర నుంచి ఎలాగ బహుమానం పొందిందో ఒక్కసారి మీరు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అంటే ఎంత నమ్మాడు సంసోను దెలీలాని, గాఢంగా నమ్మాడు, నమ్మకంగా అన్ని విషయాలు చెప్పేశాడండి. ఓపెన్గా చెప్పటాన్ని బట్టి ఏం జరిగిందండి? బలవంతుడైనటువంటి సంసోను చచ్చిపోవలసినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అందుకొరకే దేవుడు మీకా గారి ద్వారా ఏం చెప్తున్నాడో చూసుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం చూసుకొని ముగించుకుందామని. మీకా గ్రంథము 7వ అధ్యాయము అందరు తీయాలండి. మీకా 7:5 పేజీ నంబరు 767 7:5 ఏమండి? స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. తీసారా? తేలేదండి. 7:5 స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు. ముఖ్య స్నేహితుణ్ణి అసలు ఎట్టి పరిస్థితుల్లో నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమును కాపు పెట్టుము. చెప్పొద్దు, దాచిపెట్టాలి. భార్య కదా, నా ప్రేమికురాలు కదా, వేష కదా, తెలిసిన వారు కదా అని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రియులారా, భర్తే గాని భార్యే గాని అర్థం చేసుకోండి, కొన్ని సీక్రెట్లు చెప్పొద్దు. అవే ఒకరోజు మనకి ఎఫెక్ట్ అవుతాయి. వాటిని బట్టే మనం లాస్ అయిపోతాము. సంసోను దెలీలాకు మొత్తం చెప్పేశాడు. చెప్పడాన్ని బట్టి ఎట్లా ఇరికిచ్చిందండి? భూమి మీద బ్రతకకుండా చేసి పడేసింది. కనిగుడ్లు పీకిచ్చింది. ఘోరంగా చచ్చిపెట్టేట్టు ప్లాన్ గీసింది. అందుకొరకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. దేవుని పిల్లలారా, సంసోను చచ్చిపోయాడు. నా ప్రశ్న ఏంటంటే, ఘోరంగా చచ్చిపోయాడు. నా ప్రశ్న ఏంటంటే, దేవుడి యొక్క ప్రణాళిక సంసోను విషయంలో నెరవేరిందండి? ఎన్ని ఆశలు పెట్టుకొని సంసోను పుట్టించాడు దేవుడు? ఎన్నో ఆశలు పెట్టుకుండే కదా, వీడిని నేను గలగజేస్తే వీడి ద్వారా ఇశ్రాయేలీయులందరూ కూడా ఫిలిష్తీయుల చేతుల నుంచి విడిపింపబడతాడు. ఆ నమ్మకంతో దేవుడు సంసోను పుట్టిస్తే సంసోను ఏ పని చేయవలసిన వాడు ఆ పని చేయకుండా ఎటు వెళ్ళిపోయాడండి?
వీడి ఆలోచన అంతా ఎక్కడున్నది? లేస్తే వ్యభిచారమే, లేస్తే ఇదే 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 శరీర సంబంధంగానే థింక్ చేసిండు తప్ప మరొకటి లేదు ప్రియులారా. శరీరాన్ని గురించే ఆలోచించిండు. శరీరం ఉంటే చాలనుకున్నాడు. భార్యను పెళ్లి చేసుకున్నాడు, వదిలేశాడు, చంపేశాడు, అయిపోయింది. వేశ్యను ఆశ్రయించాడు, అక్కడ కొంతకాలం ఉన్నాడు. తర్వాత గలిలయ దగ్గరకు వచ్చాడు, మూడో స్త్రీతో ముడిపడిపోయింది, ఆగమైపోయాడు. కాబట్టి మహాబలవంతుడైన సంసోను బలహీనుడు ఎలాగయ్యాడు? దేవుడు చేశాడా? ఇక్కడ ఇప్పుడు దెలీలని తప్పు పడదామా అండి? దెలీలని తప్పులు పడదామా? నువ్వు మంచోడు అయితే దెలీలా ఎందుకు చేస్తుంది? అసలు నువ్వు పోకుంటుంటే ఆ పరిస్థితి నీకు రాదు కదా. రైట్, వేష దగ్గరికి వెళ్ళాడు. వేష ఏమన్నా రా రా అని చెప్పేసి ఆమె పిలిచిందా? ఈడే కదా పోయింది. కావాలని ఏనే పెళ్లి చేసుకుంది ఏనే, వేష దగ్గరకు పోయింది ఏనే, దెలీలను మోహించింది. తప్పంతా ఎవరిదండి ఇక్కడ? పురుషుడిదే. వీడు కరెక్ట్గా ఉంటే ఎందుకు జరుగుతాయి? అర్థం చేసుకోవాల్సినటువంటి వాడు, దేవుడు ప్రణాళికను గ్రహించాల్సిన వాడు, దేవుడు ప్రణాళిక తెలుసుకున్నా కూడా, తల్లిదండ్రులు చెప్పినా కూడా దానికి రెస్పెక్ట్ చేయకుండా స్త్రీల వ్యామోహంలో వెళ్ళిపోయాడు. ప్రేమ నా దేవుని బిడ్డలారా, స్త్రీ ఉంటే చాలు, నాకు ఏమి లేకపోయినా పర్లేదు అనేటువంటి ఆలోచనలు ఉండిపోయి లాస్ట్కి తన పతనాన్ని తానే కోరుకున్నాడు. కాబట్టి దీనిని బట్టి ఒక పాఠం నేర్చుకోవాలి మనం. పురుషులమే కానీ స్త్రీలమే కానీ ఇంట్లో మన భార్యతో ఎలాగుంటున్నాం, మన భర్తతో ఎలాగుంటున్నాం? శాంసోను వల్ల మనం ఉంటున్నామా? దెలీలకు ఉంటున్నామా? ఒక వ్యభిచారి స్త్రీ లెక్క మనం ఉంటున్నామా? లేకపోతే ఒక భార్య లెక్క ప్రవర్తిస్తున్నామా? ఇవన్నీ మనం ఆలోచించాలి. మన పుట్టుక వెనకాల దేవుడికి ప్రణాళిక ఉంది ప్రియులారా, ప్రతి ఒక్కరు గ్రహించాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవునికి ద్రోహిగా మారిపోయాడు. ఎవరండి? సంసోన్. ఎన్నో ఆశలు పెట్టుకొని పుట్టిస్తే దేవుడి చిత్తాన్ని నెరవేర్చలేదండి. కానీ మోషే విడిపించాడు ఇశ్రాయేలుని. యెహోషువ టేకప్ చేశాడు, కానీ ఫెయిల్ అయిపోయాడు సంసోన్ బికాజ్ ఆఫ్ లేడీస్. అతనికి ఉన్నటువంటి ఆలోచనను బట్టి. ఇలాంటి స్త్రీలు, ఇలాంటి పురుషులు లేరా అండి క్రైస్తవ సమాజంలో? ఉన్నారా లేరా? ఉన్నారండి. మీకు తెలుసు, అతను చాలా మంది ఉన్నారు. లేస్తుంది, కూర్చుంటుంది, మాట్లాడకపోతే తట్టుకోలేరు, ఫోన్ చేయకపోతే తట్టుకోలేరు, పిలిస్తే వెళ్ళకుండా ఉండలేరు. అసలు ఎప్పుడైనా సరే ఎప్పుడు ఇదే మత్తులో ఉంటున్నారు. అసలు నేను ఎందుకు పుట్టాను? నా తల్లి నన్ను ఎందుకు కన్నది? నా తండ్రి నన్ను ఎందుకు కన్నాడు? నా పట్ల దేవుడు ప్రణాళిక ఏంటిది? అసలు నేను ఎందుకు పుట్టాను? ఇప్పుడు ఏం చేస్తున్నాను? ఇదేనా జీవితం? ఎవరు కూడా ఆలోచించలేదు ప్రియులారా. ఇది పురుషులకు వర్తిస్తుంది, స్త్రీలకు వర్తిస్తుంది, ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. కాబట్టి ఇక నుండి ఇలాంటి సబ్జెక్ట్సే మన సంఘంలో బోధించబడతాయి. ఏమండి, చెల్లితోటి అన్న పోయినవాడు, అన్నతోటి చెల్లి, తమ్ముడితోటి అక్క, అక్కతోటి తమ్ముడు, తండ్రితోటి కూతురు, కూతురుతో ఇట్లా పాపం చేసిన వారు లేరండి బైబిల్లో? ఆగమైపోయినాయండి కుటుంబాలన్నీ కూడా. ఇవన్నీ కూడా నేను వన్ బై వన్ మీకు తెలియచేస్తాను. నేను కుటుంబాలు ఆగం కాకూడదు, భార్యలు భర్తలు నాశనం కాకూడదు, వాళ్ళ కుటుంబాలు కట్టబడాలంటే ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ గ్రహించాలి. ఓపెన్ ఎవడు చెప్పడు, కానీ దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిందే నేను చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఆయనే పెట్టిండు. ఆయన ఓపెన్ చేయకుండా ఉండటానికి నేనెవరిని? కాబట్టి అన్ని విషయాలు తెలియచేస్తాను. జాగ్రత్తగా విని ప్రతి ఒక్కరమైన మనం పాటించాలని మీ అందరికీ తెలియచేస్తూ ముగిస్తున్నాను. మహాబలవంతుడు సంసోను బలహీనుడు ఎలాగయ్యాడంటే అతనికి ఉన్న క్యారెక్టర్ని బట్టే. అతన్ని ఎవడు నాశనం చేయలే. వేష దగ్గర బొమ్మని ఎవడన్నా నెట్టాడా? ఫలానా స్త్రీని ప్రేమించమని నెట్టాడా? పెళ్లి చేసుకోమని చెప్పాడా? వ్యభిచారుడు అయింది ఆయన. తన కుటుంబాన్ని నాశనం చేసుకుంది అతను. కాబట్టి ఆయన నాశనానికి ఆయన పాత్రుడయ్యారు, ఎవరు కాలేదు ప్రియులారా. కాబట్టి విన్నదాని ప్రకారంగా మనం ఆలోచించి మన బ్రతుకులు మార్చుకుందాం, మన కుటుంబాలను దిద్దుకుందాం. గతం గతః. ఇక నుండి అయినా సరే మన బ్రతుకుల్లో మార్పులు తెచ్చుకొని జీవించటానికి ప్రయత్నాలు చేద్దాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరికీ వందనాలు.